అగమడుగు పంప్ హౌస్, ఇదంతా మంజీరా. ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉంది అని అంటే, ఏదైతే పంప్ హౌస్ కట్టాలో అక్కడికి సంబంధించి కేవలం 12 ఎకరాలు అక్వైర్ చేసిరు తప్పితే మిగతా మొత్తం కరకట్ట కట్టడానికి కానీ, చెక్ డ్యామ్ కట్టడానికి కానీ, దేనికి కూడా కావాల్సినటువంటి మిగతా 200 ఎకరాల భూమి కనీసం ఒక గింజ కూడా, ఒక గుంట కూడా అక్వైర్ చేయనటువంటి పరిస్థితి ఉన్నది. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసేసిండ్రు. అక్కడక్కడ వచ్చి ఇప్పుడు ఇట్లా మొత్తం మనం చూస్తున్నట్టుగా రాళ్ళు అడ్డం పోసిండ్రు. దీంతో చుట్టుపక్కల ఉన్న 3 గ్రామాల ప్రజలకు కూడా తీవ్రమైనటువంటి ఇబ్బంది అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అంతేకాకుండా ఎవరైతే రైతులు ఈ భూముల వల్ల, ఈ ప్రాజెక్ట్ వల్ల నష్టపోతున్నారో వారి కిందకు ఉన్నటువంటి గ్రామాలు, వాళ్ళకు కంప్లీట్గా నీళ్లు రావనేటటువంటి ఒక భయాందోళనలు రైతుల్లో ఉన్నటువంటి సందర్భం. మరి అట్లాంటప్పుడు కంప్లీట్గా ఒక డిపిఆర్ ఉండాలి, ఒక పద్ధతి ఉండాలి. ఈ డిపిఆర్తో ఏ గ్రామాలు పోతాయి, మరి దీనివల్ల మేము ఎట్లా నష్టపరిహారం చెల్లిస్తాము, ఎట్లా రైతులను ఆదుకుంటాము అనే ఆలోచన కూడా కనీసం ప్రభుత్వానికి లేదు. అది అంతకుముందు ఉన్న ప్రభుత్వం కూడా చేయలేదు, ఇప్పుడున్న ప్రభుత్వం కూడా చేస్తలేదు. మరి అప్పుడున్న ప్రభుత్వాన్ని తిట్టి వచ్చిన ఈ ప్రభుత్వం అన్న కనీసం ఒకసారి రైతులను పిలిచి ఇది డిపిఆర్, ఇది జుక్కల్లో మన ఉన్నటువంటి ఇరిగేషన్ పరిస్థితి, దీనికోసం మనం ఇట్లా చేద్దాము అని అంటున్నటువంటి దాఖలా కనిపిస్తలేదు. నేను తెలంగాణ జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా ఇక్కడ వడ్డేపల్లి గ్రామానికి రావడం జరిగింది. వడ్డేపల్లి పంప్ హౌస్ని చూసినాం. ఆ పంప్ హౌస్ పనులు కూడా మా కార్యక్రమం ఉంది అంటేనే ఒక 2 రోజుల ముందు క్లీన్ చేసి మళ్ళీ మోటార్లు ఆన్ చేసి స్విచ్లు వేసి నడుస్తున్నది తప్పితే కంప్లీట్గా ఇగ్నోర్ చేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ పంప్ హౌస్ కోసం అని చెప్పి హెవీ వెహికల్స్ నడవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కూడా వాళ్ళ రోడ్లు కానీ అన్నీ కూడా పాడై ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ భూమి ఏదైతే ఉందో చుట్టుపక్కల కూడా అందరూ చిన్న సన్నకారు రైతులు ఉన్నారు. అర్ధెకరం, ఎకరం, పావెకరం ఉన్న రైతులు ఉన్నారు. వాళ్ళ మునిగిపోతే, మొన్నటి వానలకు మునిగిపోతే అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గారు వచ్చి రాసుకొని పోయిన తప్పితే ఇంతవరకు చర్యలు తీసుకున్న దాఖలా లేదు. సో నేను కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తున్నా, ఇవాళ నేను ఏదైతే వచ్చి చూసినానో మీరు దయచేసి ఒకసారి వచ్చి చూడండి, ఇక్కడ రైతుల దుఃఖం చూడండి. మీరు ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టండి. 9 గ్రామాలకైతే నీళ్ళు రావని భయపడతా ఉన్నారో వాటి పరిస్థితి ఏంటిదో కనుక్కోండి. ఇప్పుడు ఈ వడ్డేపల్లి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు మునిగిపోతున్నటువంటి వారికి ఏం నష్టపరిహారం ఇస్తారో చెప్పండి. ఇక్కడ ప్రధానమైనటువంటి డిమాండ్ ఒకటే ఉంది. ఇంతకుముందు మీరు పంప్ హౌస్కి తీసుకున్నటువంటి ఎకరానికి 17 లక్షల చొప్పున రైతులు ఒప్పుకొని ఇచ్చిండ్రు. కానీ ఇప్పుడు ధరలు పెరిగినాయి. అది తీసుకొని 4 ఏళ్ళు అయింది. ఇప్పుడు ధరలు పెరిగినాయి. ఇప్పుడు పోయేటటువంటి భూమి ఏదున్నా అయితే 50 లక్షల రూపాయలు ఎకరం ఇవ్వండి, లేదంటే మాకు ఎకరానికి ఎకరం ఇంకో దగ్గర ల్యాండ్ ఇవ్వండి. ఇది రైతులు చేస్తున్న డిమాండ్. మరి మీరు నిజంగానే ప్రాజెక్టు కట్టదలుచుకుంటే, ప్రాజెక్టు పూర్తి చేయదలుచుకుంటే అర్జెంటుగా కలెక్టర్ గారు ఇక్కడికి రావాలి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు రావాలి. ఆగమాగం మీకున్న దగ్గర పంప్ హౌస్ కట్టి ప్రజాధనాన్ని వ్యర్థం చేస్తామంటే కుదరదు. ఎందుకంటే మొత్తం 476 కోట్లతో స్టార్ట్ అయిన ప్రాజెక్టులో ఇప్పటి వరకు కేవలం 64 కోట్ల రూపాయలు ఇచ్చిండ్రు. అంటే ఇట్లా ఇచ్చుకుంటూ పోతే ఈ ప్రాజెక్టు ఇంకా 10-12 ఏళ్ళు అయినా కూడా కాదు. ఇచ్చేది ఉంటే ఒకేసారి ఫుల్ బడ్జెట్ ఇవ్వండి, రైతులను కూర్చోబెట్టండి, రైతులకు పెరిగినటువంటి భూములకు అనుగుణంగా ధరలు ఇవ్వండి, భూములు మునిగిపోకుండా చూడండి. అసలే నీళ్ళు రాని వాళ్ళకు నీళ్ళు ఎట్లా వస్తాయో చెప్పండి. కానీ ఏది చెప్పకుండా మీరు ముందుకు పోతామంటే కరెక్ట్ కాదు. తక్షణం కలెక్టర్ గారు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవాలి, ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవాలి. జాగృతి ఇక్కడికి తొలి అడుగుగా వచ్చింది, ఇది ప్రారంభం మాత్రమే. ఇక్కడనే మేము వచ్చి చూసి వెళ్ళిపోతాం అనుకుంటున్నారేమో, మేము వదిలిపెట్టాము. ఖచ్చితంగా కలెక్టర్తో ఫాలోఅప్ చేస్తాం, ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో ఫాలోఅప్ చేస్తాం. అవసరమైతే రైతులందరం కట్టగట్టుకొని పోయి ఇరిగేషన్ మంత్రి గారి దగ్గర కూడా పైన ఫాలోఅప్ చేసి ఏదో ఒకటి ఈ ప్రాజెక్ట్ని తేల్చండి, త్వరితగతిన సొల్యూషన్ ఇవ్వండి, ఈ ప్రాంత రైతాంగాన్ని ఆదుకోండి అని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ, జై జాగృతి. అన్ని చెప్పినట్టేనా? మేడం నీకు రుణపడి ఉంటాం. ఒక్కటి కరెక్ట్ అయిన మాట్లాడ యూత్ అధ్యక్షుడుగా సైట్ వాళ్ళు ఎక్కడ ఉన్నారు? వీళ్ళు మేనేజర్ ఎవరు ఉన్నారు? మ్యాప్ ముంగట ఉన్నాడా? అన్న
మెల్ల మెల్ల పిల్లలు ప్రెస్ వాళ్ళు ముందు రండి అన్న, ఇంకా చాలా ఫోటోలు వస్తాయి, జాగ్రత్త. దా. మీరేనా సైటింగ్? ఒకసారి చూపి ఏమైతుంది. అటు నుంచి అన్నకెళ్ళి వచ్చిందా?